గద్వాలలోని ఎస్టీ హాస్టల్లో ఇవాళ ఉదయం సుమారు 15 మంది విద్యార్థులకు ఆహారం కలుషితమై అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి అందరి పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వార్డెన్ సైతం ఉప్మాలో పురుగులు వచ్చాయని వెంటనే అరటిపండు, బిస్కెట్లు అందించామని చెప్పారు. ఉప్మా పెట్టినప్పుడు పురుగులు వచ్చింటే సార్ చెప్పింటే చల్లేయండి, తర్వాతకి మళ్ళీ వండిస్తాం, అప్పుడు తిందోలే అన్నారు. ఇంకా వీళ్ళు అట్లనే వినకుండా స్కూల్కి వచ్చేసారు. స్కూల్కి వచ్చేసిన తర్వాత పిల్లలనే పడిపోయారు కొంతమంది. అందువల్ల వీళ్ళకి కడుపులు ఏమి నొస్తలేదు, వాళ్ళకి చక్కెర వచ్చి కింద పడిపోయారు. మా హాస్టల్లో పొద్దున ఉప్మా వేసినారు, దాంట్లో పురుగులు ఉన్నాయి. ఇంకా పిల్లలు తిన్నారు, సార్ పాడేమన్నారు చెప్పిండు. ఇంకా 2 అరటిపండ్లు ఒక బిస్కెట్ ఇచ్చినారు, తర్వాత వండిస్తున్నారు. స్కూల్ నుండి వచ్చి ఇంకా వాంతికి ఏమైలేదు, కడుపుని వచ్చి అందులో పిల్లలకి చక్రం వచ్చి కింద ఉన్నారు. హాస్పిటల్ పొద్దున టిఫిన్ పెట్టినప్పుడు పురుగులు వచ్చినాయి. పురుగులు వస్తే సార్ చెప్తే పాడేయమన్నాడు. దానికి పిల్లలందరికీ ఇంకా టిఫిన్ చేపియలేదు. అరటిపండు, బిస్కెట్ ఇచ్చి స్కూల్కి పంపిస్తే స్కూల్లో అందరు కళ్ళు తిరిగి పడిపోయినారు. ఉప్మాలో పురుగులు వచ్చినాయి. తిన్నారు, కొంతమంది తిన్నారు, చూసిన తర్వాత పడేసాం. ఈరోజు ఉదయం వాళ్ళు బూస్ట్, ఉప్మా, ఇంకా రాగి జావా అవన్నీ తాగినారని చెప్పినారు. వాళ్ళ అరటిపండు కూడా తిన్నారని చెప్పారు. దాంట్లో కూడా సస్పెక్టెడ్ ఏమైనా చీమలు అట్లా ఏమైనా వచ్చాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ కండిషన్ స్టేబుల్గానే ఉంది ప్రస్తుతానికి. మా వర్కర్ ఏం చేసిందంటే రాగిమంట పోయాలి, బూస్ట్ కలిపేసిండు. ఫస్ట్ బూస్ట్ తాగిండ్రు, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు సార్ బూస్ట్తో పాటు. పిల్లలకు తిన్నారు, బూస్ట్ తిన్నారు, బిస్కెట్ తిన్నారు, ఏమైంది సార్. ఉప్మా ఉంది సార్ ఇందులో, ఉప్మా పెట్టినాం. ఉప్మా పప్పుల పొడి, పుట్నాల పొడి సార్, అదే పెట్టినాం సాం. పెడితే పిల్లలు ఏమైంది అంటే కొంచెం మందికి చాలా మందికి ఉప్మా ఇంట్రెస్ట్ లేదు సార్, తినలేకపోయారు. అంటే మాకు వద్దు అని అన్నారు. అంటే సరే అంటే నేను వాళ్ళకు కొంచెం చీమలు వచ్చినాయి అది అంటే వాళ్ళు ఒక చేస్తే అందరూ ఉప్మా పడేసారు సార్. పడేస్తే నేను వాళ్ళకు ఎవరైతే పడేసారో ఆ పిల్లలకు అందరికీ 2 అరటిపండ్లు, ఒక బిస్కెట్ ఇచ్చారు సార్. వెంబడి ఇచ్చేస్తే స్కూల్కి పోయిన తర్వాత కొంతమంది పిల్లలు అసలు ఉప్మానే తినలేదు సార్. పురుగులు వచ్చినాయని చీమలు అంటే చిన్న పురుగులు లాంటివి వచ్చినాయి సార్. మేము అందరూ పడేయమని చెప్పినాము. అన్నం కూడా చేస్తాం సార్. వెంబడే అన్నం చేస్తే స్కూల్కి వెళ్ళిపోయి మేము ఇంటర్వెల్ అన్నం పెడదాం అనుకున్నాం. మిగతా పిల్లలు బాగానే ఉన్నారు. లేరు అనేటువంటి నేనున్నా పొద్దున 6 గంటలకి, ఉదయం 6 గంటలకే పోయినా సార్ నేను డ్యూటీకి. సీసీ కెమెరా ఉదయం 6 గంటలకు నేను డ్యూటీ టైం, ఆ టైంలో డ్యూటీ ఉన్నాం.